పడింది. తీరా మూసి నేను కోడలుగా అంగీకరించిన తర్వాత రాజ్ దూరం పెట్టాడు. ఇప్పుడు రాజ్ కావ్య సంతోషంగా ఉన్నారు అనుకునేసరికి మళ్ళీ యామని అంటూ ఎవరో వచ్చారు. కావ్యకు జీవితాంతం కష్టాలైనా ఈ భార్యాభర్తలు కలిసి ఉండేటట్టుగా నేనే ఏదొకటి చెయ్యాలి. అసలు రాజ్ ఎక్కడుంటున్నాడన్న విషయం కావ్యని అడిగినా కావ్య చెప్పదు. కావ్యని ఫాలో అయ్యినా సరే నా కొడుకుని కావ్యని కలిపే బాధ్యత నేనే తీసుకోవాలి అని చెప్పి ఇంకా అపర్ణ కాస్త కిందకి వచ్చేస్తుంది. అపర్ణ రావడంతో వంటగదిలోకి వెళ్ళి భోజనం తెచ్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది. ఏంటి వదిన, రాజు చనిపోయాడని నువ్వు డైజెస్ట్ చేసుకున్నావన్నమాట. రాజు తిరిగి రాడని కావ్య కూడా త్వరలోనే తెలుసుకుంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఆ ఎంగిలి చేత్తోటే రుద్రాణి చెంప చెల్లుమనిపించి, నా కొడుకు గురించి నీకెందుకే, నువ్వు నీ కొడుకు గురించి ఆలోచించుకో, నీ కోడల గురించి ఆలోచించుకో. నా కొడుకు కోడల గురించి నువ్వు ఆలోచించినా పల్లెత్తి మాటన్నా మెడబట్టి బయటకు గెంటేస్తాను. ఇంకొక్కసారి ఈ ఇంట్లో నీ నోరు గనక వినబడిందనుకో, నీ కాలు కూడా ఇక్కడ లేకుండా ఇంటి బయటకు తరిమేస్తాను అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఆ కోపం యామిని మీద ఉన్న కోపం రుద్రాణి మీద చూపించేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. ఇంకా రుద్రాణిని చూస్తారు, అపర్ణ అన్నం తినడం చూస్తారు. రుద్రాణి చెంప చూసేసరికి రుద్రాణికి ఏం జరిగిందనేది అందరికీ అర్థమవుతుంది. అర్థమైందా? నోరు అదుపులో పెట్టుకోమని చెప్తే నీకు అస్సలు అర్థం కాదే. ఎవరు నీకు బుద్ధి చెప్పాలో వాళ్ళే నీకు బుద్ధి చెప్పాలి. అయ్యింది కదా, వెళ్ళు గదిలోకి అంటూ ఇంద్రాదేవి అనేసరికి, అమ్మ అపర్ణ అని చెప్పాను కానీ ఆకలేస్తుంది అత్తయ్య, మీరు కూడా రండి భోజనం చేద్దాం. మన రాజు గురించి మనం బెంగ పెట్టుకోనవసరం లేదు. కావ్య మాట నాకు నమ్మకం కలిగింది. కావ్య నెల రోజుల్లో రాజును తీసుకొస్తానంది కదా. కావ్యను మనం ఎప్పుడు నమ్మామత్తయ్య? కావ్య చెప్పింది నిజమే కదా. కావ్య ఎప్పుడు మన కుటుంబానికి ద్రోహం చేయాలని అనుకోలేదు. అది ఎప్పుడు అబద్ధమూ చెప్పలేదు. అలాంటిటప్పుడు ఎప్పుడు అబద్ధం చెప్తుందని ఎందుకు అనుకోవాలి? అది చెప్పేది నిజమే అని అనుకోవచ్చు కదా. ఇన్ని రోజులు ఎదురు చూసాం, ఒక్క నెల రోజులు ఎదురు చూడలేమా అంటూ చెప్పేసరికి రండి భోజనం చేద్దామనగానే అందరూ కూడా అపర్ణే అంత ధైర్యంగా ఉండేసరికి ఇంకా సుభాష్, ప్రకాశం అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. మమ్మీ అందరూ భోజనం చేస్తున్నారు మమ్మీ, ఆకలేస్తుంది మమ్మీ అనగానే, చిచ్చి నీకని అసలు సిగ్గనేదే లేదురా, పద లోపలికి అని చెప్పి ఇంకా రాహుల్ని తీసుకుని రుద్రాణి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే కావ్య రాజుకి ఫోన్ చేస్తుంది. నేను మేము మాట్లాడడానికి రావచ్చాను కానీ రండి, అభ్యంతరం ఏముంది అని చెప్పి రాజు ఇన్వైట్ చేసేసరికి కావ్య బయలుదేరేసరికి అపర్ణ ఎవ్వరితో ఏం చెప్పదు. నార్మల్గా కావ్య వెనకాలే ఫాలో అవుతుంది. కావ్య వెళ్తూ గుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని యాదగిరి పోనివ్వనగానే ఇంకా కావ్య వెళ్ళిన రూట్లోనే వెళ్తారు. వెళ్ళేసరికి చివరిగా ఒక ఇల్లు ఉంటుంది, అక్కడికి తీసుకువెళ్తుంది కారుని. ఇంకా వెళ్ళేసరికి దూరంగానే ఆపమని కారు చెప్పేసరికి దూరంగానే ఆపుతారు. ఆపేసరికి కావ్య కాస్త వెళ్ళి తలుపు కొట్టడంతో ఆల్రెడీ రాజుకి చెప్పింది కదా కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ రాజు తలుపు దగ్గరే ఉంటాడు. తలుపు కొట్టడంతో వెళ్ళి రాజు తలుపు తీయడంతో దూరం నుంచి చూసి అపర్ణ ఆనందానికి అవధులు ఉండవు. రాజును చూసి ఒక్కసారిగా అపర్ణ చాలా సంతోషపడిపోతుంది. అలా సంతోషపడిపోయిన అపర్ణ వెళ్ళేసరికి ఇంకా రావడంతో ఎవరొచ్చారు రామ్మని చెప్పి పిలవడంతో ఇంకా అపర్ణ ఇంట్లోకి వెళ్ళదు కానీ చాటుగానే ఉంటుంది. ఏంటి కళావతి గారు మళ్ళీ వచ్చారు అని చెప్పనగానే, ఏమీ లేదు రామ్ గారికి థ్యాంక్స్ చెప్దామని అనగానే, ఎన్నిసార్లు వస్తారు, ఆయన రామ్కి నాకు పెళ్ళి కుదిరింది, త్వరలోనే మా ఇద్దరికి పెళ్ళి జరగబోతుంది. ఎక్కడో రోడ్డు మీద పడిపోయి ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినంత మాత్రాన మా బావకు పదే థ్యాంక్స్ చెప్పాలా ఏంటి? పదే ఇక్కడికి వచ్చి మమ్మల్ని మా బావని ఇబ్బంది పెట్టాలా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా రాజు అయితే, ఏం మాట్లాడుతున్నావు యామిని? తను నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది, నిన్నెందుకు ఇబ్బంది పెడుతుంది? తను నన్ను అడిగితే నేనే ఇంటికి ఇన్వైట్ చేశాను. నీకేం అభ్యంతరం అనగానే, నాకేం అభ్యంతరం లేదు బావా, నువ్వే రోజుకి మారిపోతున్నావు, ఈవిడ గారి మాయలో పడిపోతావేమోనని అని చెప్పాను. కానీ చూడు యామిని, మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పాను. కానీ
ఏంటి బావా ఈవిడికా మర్యాద ఇవ్వాలి, ఈవిడికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పాను. కానీ భార్యాభర్తల సంబంధం అంటూ ఇంకా ఎంటర్ అవుతుంది అపర్ణ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. అత్తయ్య అని చెప్పాను కానీ రావడంతో చెంప చెల్లు అనిపిస్తుంది యామినికి. ఎవరు మీరు అనగాని ఈ రాజ్ కన్న తల్లిని అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కొడుకును తీసుకొచ్చి గతం మర్చిపోయాడు కదా అని నీకు ఇష్టం వచ్చినట్టు నాటకాలాడి నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యమే నీకు? వీడిని చూడడంతో దూరం నుంచే నా కొడుకని గుర్తుపట్టాను నేను. అలాంటిది తన భార్యతో మాట్లాడితే నీకేంటి అభ్యంతరం? గతం మర్చిపోయినంత మాత్రాన నా కొడుకు నీ బావ అయిపోతాడా, రాజ్ రామ్ అయిపోతాడా అని చెప్పనేసరికి అది మీరెవరు అని చెప్పాను కానీ నోర్ మూసై, అర్థమవుతుందా? ఈ అపర్ణ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా అని చెప్పనేసరికి మీరెవరండి అని చెప్పాను కానీ యారా గతం మర్చిపోతే తల్లిని గుర్తుపట్టలేవా? తల్లిని కదా గుర్తుపట్టే ఉంటావు. మనసులో ఏదో మూల తల్లి అన్న భావన కలగకపోయినా నన్ను ఎక్కడో చూసినట్టు నాతో పరిచయం ఉన్నట్టు నీ మనసు కనిపిస్తుంది కదా అని చెప్పనేసరికి అవునండి, ఈ కళావతి గారిని చూసినా మిమ్మల్ని చూసినా మనసులో ఏదో భావన కనిపిస్తుంది, మీతో ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పాను. కానీ మరి ఈ యామినిని చూసినప్పుడు నీకు అనిపిస్తుందా అని చెప్పాను. కానీ నిజం చెప్పాలి అంటే ఈ యామినియే కాదు, ఈ కుటుంబమే నాకు గతంలో పరిచయం ఉన్నట్టుగా నాకు కనిపించడం లేదు. ఈ ఇల్లే కొత్తగా ఉంది అని చెప్పనేసరికి అది నా కొడుకంటే, నా కొడుకును నువ్వు ఎంత మభ్యపెట్టి మాయ చేసి నీ భావన చేసుకుని రాజుని రాముని చేసినంత మాత్రాన నా కొడుకు నీ వాడైపోతాడా? కావ్యది రాజ్ది భార్యాభర్తల బంధం, వాళ్ళిద్దరిని ఎవ్వరూ దూరం చేయలేరు. అది నువ్వు అర్థం చేసుకుని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రారా రాజ్ అని చెప్పి ఇంకా రాజు చెయ్య పట్టుకోవడంతో రాజ్కి ఏదో ఒక భావన కలుగుతుంది. ఒక్క మాట కూడా మాట్లాడు, ఏం మాట్లాడకుండా కావ్యను ఒక చేత్తో రాజును ఒక చేత్తో పట్టుకుని తీసుకొచ్చేస్తుంది అపర్ణ. యామని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి బేబీ ఏం మాట్లాడట్లేదు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడాలి మమ్మీ, వచ్చింది వాళ్ళ అమ్మగారు, నేనేమన్నా మాట్లాడగలనా, నేనేమైనా చేయగలనా? నేను చెప్తూనే ఉన్నాను కదా బేబీ, ఇది వర్కౌట్ అవ్వదు, నీ ప్రేమ గాల్లో దీపం లాంటిది, ఎంతసేపు నిలబడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అని నీకు ఎప్పుడో చెప్పాను. నా మాట విన్నావు కాదు, నా మాటను పట్టించుకోలేదు నువ్వు. ఎంతలా చెప్పినా కానీ నీకు నేను అర్థం కాలేదు అని చెప్పి ఇంకా యామిని తండ్రి చెప్పేసరికి యామిని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంకా రాజ్ కావ్యం తీసుకుని నేరుగా అపర్ణ ఇంటికి రావడంతో ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు. వదిన, మన రాజ్ అనగానే కావ్య చెప్పింది కదా ప్రకాశం, రాజు బ్రతికే ఉన్నాడు తీసుకొస్తాను అని. పాపం అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నిలబడిపోయింది. ఎందుకంటే రాజు గతాన్ని మర్చిపోయాడు. ఆ యామిని అని ఎవరో అమ్మాయి రాజుని వలలో వేసుకుని గతం మర్చిపోయిన రాజుని పెళ్లి చేసుకోవడానికి కొత్తగా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి రామ్ అని పేరు కూడా మార్చేసింది. ఈ తింగర్దేమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంది. నా స్టైల్లో నేను దాని చెంప పగలగొట్టి రాజుని ఇక్కడికి తీసుకొచ్చేసరికి ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది అని చెప్పనేసరికి మంచి పని చేసావు అమ్మ. కావ్య, ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి కదమ్మా, మేమంతా ఏమైపోయామనుకున్నావు అని చెప్పాను. కానీ ఆయనకి గతం గుర్తులేదు కదా మావయ్య, గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. అందుకోసం ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకోసమనే ఇలా చేయాల్సి వచ్చింది, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు మావయ్య, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కావ్య కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా రాజ్కి హారతిచ్చి లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన కొన్ని రోజుల్లోనే రాజ్కి పూర్తిగా గతం గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు తన వాళ్ళే, తన ప్రపంచమే. ఇంకా రాజు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఎంతో టైం ఎందుకు పడుతుంది? రాజ్ కాస్త గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈలోపు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ స్కూలు వార్డెన్ దగ్గరికి తీసుకువెళ్ళి మొత్తం విషయాలన్నీ కూడా చెప్పిస్తారు కావ్య అప్పు కలిసి. వాళ్ళు మొత్తం ఇదంతా యామిని చేయమని చెప్పింది అని మొత్తం విషయం బయట పెట్టడంతో రాజు యామిని కుట్ర చేస్తుందన్న విషయం క్లియర్గా అర్థం చేసుకుంటాడు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.